జై కుర్మ, జై కుర్మ, కుర్మల ఐక్యత వర్ధిల్లాలి. నిన్న దసరా దీపావళి మరి మీటింగ్లో సాక్షాత్తు ప్రభుత్వ విప్పు, సాక్షాత్తు మన గవర్నర్ బండారు దత్తాత్రేయ ముందే ఉన్నట్టు మాట్లాడిన మన యగ్గ మల్లేశం ఏంటిదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు ఒక్క పైసే ఇవ్వలేదు, పాపం ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అని చెప్పి మరి ఏదో మొసలి కన్నీరు కారుస్తున్న యగ్గ మల్లేశం. మరి తెలియదా మీకు ఇంత 30-40 లక్షల కుర్మలు ఉన్నారు, మరి వీళ్ళను చదువుకోవాలి, చదువుకుంటేనే పైకి వస్తారని ఏనాడన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మీరు? మరి ఇది చదువు కోసం ఈ వస్తున్న అద్దెను రోజుకు 28 లక్షలు అంటున్నారు, నెలకు 28 లక్షలు అంటున్నారు. ఏనాడైనా చదువు కోసం మీరు సభలు పెట్టిర్రా? చదువు కోసం చైతన్యం చేసిర్రా? చదువు కోసం మరి మోటివేషన్ చేసిర్రా? ఎక్కడా కూడా చదువు వైపు ఏనాడు కూడా మీరు ఆలోచించలేదు. నిన్న వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు సన్మానం చేసిర్రు, సంతోషం. కాబట్టి ఇటువంటి మీకు తెలవాలంటే నిపుణుల యొక్క సమావేశాలు మీరు జరిపించాలా. నిపుణుల దగ్గర తీసుకొని ఏం చేస్తే బాగుంటుందని అసలు మీరు గౌరవిస్తే కదండి నిపుణుల దగ్గర తీసుకోవడానికి. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే దబాయిస్తారు, ఫోన్ పెట్టేసి అంటావు. మరి ప్రశ్నిస్తేనేమో జవాబు చెప్పవు. మరి ఎట్లా మేమేం చేసుడు కుర్మలం అంటే? ఇప్పుడు మీరు మీ చేతుల్లో ట్రస్ట్ అని పెట్టుకొని ఇటు జంట నగరాలకు సంబంధం లేదు, కుర్మ సంఘం సంబంధం లేదు, మాది ట్రస్ట్ అంటారు. మరి వచ్చే ఈ అమౌంట్ ట్రస్ట్కు అప్పచెప్తున్నారా? మరి అట్లాగే బీర్లైలేకు కొన్ని పైసలు ఇచ్చిన ఒకటి సంఘ భవనాలు కట్టమని చెప్పి అది ఇచ్చే ముందు సమాజానికి తెలియజేయాలి కదా, మీకు బాధ్యత లేదా? సరే, మరి బీర్లైలేకి ఇచ్చారు, మిగతా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కుర్మలు కదా భవనాలు ఇవ్వద్దా? అంటే మీకు అవసరం ఉన్న వాళ్ళకేమో ఇచ్చుకుంటారు, మరి అవసరం లేని వాళ్ళకు మరి మొండి చేయి చూపిస్తారు. ఎవరన్నా ఇదేందని అడిగితే వారిని చంపేస్తాం, వారిని ఇలా మేము వారిని లేకుండా. అంటే ఏదన్నా యుద్ధమా? కుర్మల మధ్య యుద్ధమా ఇది? మీరు సిగ్గు లేకుండా మరి ఇక్కడ ప్రభుత్వం మరి వాళ్ళ గవర్నర్ ముందటనే వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొడతా. వాళ్ళు ఏమడుగుతున్నారు నీకు? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపాలి, ఇవాళ ప్రజల కుర్మలకు అనుకూలమైనటువంటి మరి మంచి మనిషిని ఎన్నుకోవాలి అని చెప్పి మీరు తీసుకొచ్చారు, సంతోషం. మీరు కష్టపడ్డరు, మీ యొక్క విగ్రహం కడతాం ఇక్కడ ఆత్మగౌరవం, కోకాపేట ఆత్మగౌరవం అందు రేపు ఫ్యూచర్లో మీరు లేనప్పుడు మేము మీ విగ్రహం కట్టుకొని పూజలు చేస్తాం. కానీ మీరు మా యొక్క గొంతు నొక్కుతా, మా యొక్క మరి ఆత్మగౌరవం దెబ్బ కొడతా అంటే మాత్రం చావడానికైనా సిద్ధము, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని చెప్పి సందర్భంగా ఇలా మరి యగ్గ మల్లేశం గారికి సలహా ఇస్తున్నాను. సంతోషం. ఇప్పటికైనా కుర్మలందరినీ గౌరవించడం నేర్చుకోండి. సరే, డబ్బులు తీసుకోరి, ఆస్తులు మాకు అవసరం లేదు, ఏదైనా కానీ ఫస్ట్ కుర్మలకు చదువు, మరి ఆత్మగౌరవం, ఇలా అభివృద్ధి ఇలాంటివి చేయకపోతే మాత్రం పతనం స్టార్ట్ అయినట్టే. మరి ఇది సలహా అనుకొని దయచేసి పెద్దలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. దీన్ని సలహా అని తీసుకొని పాటిస్తేనేమో అందరం బాగుపడతాం, లేదంటే మాత్రం మీ పతనం స్టార్ట్ అయినట్టు అయిపోతుంది. జాగ్రత్త. మరి ఇంత మీ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతా అంటే మాత్రం బాగుండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.